నేను వైజాగ్‌లో తగరపు దగ్గరే ఎందుకు కొనాలి? అక్కడ కొంటే నాకేంటి అడ్వాంటేజెస్? అలాగే నేను అక్కడే ఎందుకు కొనాలి? అనుకునే వాళ్ళకి ఒక చిన్న ఎక్స్‌ప్లనేషన్ అండి. అదేంటి అంటే, ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న జిల్లాలన్నిటిలో కల్లా బాగా డెవలప్‌మెంట్ అయ్యి, చిన్న జిల్లాగా మిగిలింది ఏదైనా ఉందంటే నాకు తెలిసింది విశాఖ జిల్లా. ఇది అర్బన్ సిటీని మాత్రమే జిల్లాగా మార్చి మిగతాదంతా విజయనగరం, అనకాపల్లి, శ్రీకాకుళం అటు డివైడ్ అయిపోయింది. ఇక ఉన్నదల్లా చిన్న జిల్లా ఏదైనా ఉంది అంటే అది విశాఖ జిల్లా. ఈ విశాఖ జిల్లాలో కూడా దీన్ని కొన్ని విధాలుగా డివైడ్ చేసుకొని ఏదైతే వీఎంఆర్‌డీఏ ఉందో వాళ్ళు ఒక ప్లాన్ ప్రకారం వెళ్తున్నారు. దానిలో ఏంటంటే కొంత ఇండస్ట్రియల్ ఏరియా, కొంత టూరిజం ఏరియా, కొంత రెసిడెన్షియల్ ఏరియా, కొంత సాఫ్ట్‌వేర్‌కి సంబంధించింది కొంత ఏరియా. ఇలా వాళ్ళేంటంటే కొంత కొంత దాన్ని బైఫర్కేషన్ చేసుకున్నారు. దాన్ని డివైడ్ చేసుకున్నారు. ఇలా డివైడ్ చేసిన దాంట్లో ఏంటంటే, మన మధురవాడ నుంచి ఆనందపురం, కొమ్మాది, భోగాపురం వరకు గూడా కంప్లీట్‌గా రెసిడెన్షియల్ ఏరియాగా డెవలప్‌మెంట్ అయ్యే అవకాశం ఉంది. ఆల్రెడీ అదే రెసిడెన్షియల్ ఏరియాగా కూడాను ప్రకటించడం జరిగింది. డెవలప్‌మెంట్ గూడా అటు అలాగే అవుతుంది. ఎక్కడ ఇండస్ట్రియల్స్ అది ఉండవు. కంప్లీట్ రెసిడెన్షియల్ ఏరియా. అండ్ ఇదే రెసిడెన్షియల్ ఏరియాలో నంబర్ ఆఫ్ కాలేజెస్ ఉన్నాయి. ఇంచుమించు మీకు అన్నీ తెలిసే ఉంటుంది కదా! పైడ కాలేజ్ అని, అవంతి కాలేజ్ అని, లెండి, తర్వాత మన రఘు కాలేజు, ప్రావణ్య కాలేజు, విట్సు, వీతం ఇవన్నీ కూడాను ఇంచుమించు ఈ ఏరియాలోనే ఉంటాయి. అండ్ ఇవి కాలేజెస్. ఇంజినీరింగ్ కాలేజెస్. ఇక స్కూల్స్ అయితే చెప్పనవసరం లేదండి. నంబర్ ఆఫ్ స్కూల్స్ ఆ ఏరియాలోనే ఉంటాయి. ఇకపోతే రెసిడెన్షియల్ ఏరియాగా మీకు చెప్పాలి అంటే ప్రస్తుతానికైతే మనకి మధురవాడ, కొమ్మాది వరకు కూడా డెవలప్ అయింది. ఇప్పుడు మారికవలస కూడా డెవలప్ అయిందనుకోండి. అక్కడి నుంచి మళ్ళీ ఆనందపురం వరకు గూడా కొంత గవర్నమెంట్ ల్యాండ్సు, ఈ సాఫ్ట్‌వేర్ కంపెనీస్‌కి సంబంధించిన గంభీరం ఇవన్నీ ఉండడం వల్ల రెసిడెన్షియల్‌గా కొంచెం ఇబ్బంది. అక్కడ ల్యాండ్స్ అనేవి దొరకవు. ఎప్పుడైనా రెసిడెన్షియల్‌గా డెవలప్ అవ్వాలి అంటే కొంత హ్యూజ్ ల్యాండ్ కావాలి. ఒక కంపెనీ పెట్టాలంటే ఒక ఎకరం ఉన్నా సరిపోద్ది. కానీ రెసిడెన్షియల్‌గా డెవలప్ అవ్వాలంటే కొంత హ్యూజ్ ల్యాండ్ ఉండాలి. ఓ 10 ఎకరాలు లేఅవుట్ ఏసినంత మాత్రాన రెసిడెన్షియల్‌గా డెవలప్ అవ్వదు కదా! సరౌండింగ్స్ కూడా డెవలప్‌మెంట్ అవ్వాలి కదా! సో, ఏంటంటే ఇప్పుడు ఆనందపురం దాటిన తర్వాత తగరపు వలస. ఏదైతే ఇప్పుడు తగరపు వలస ఉందో 6 లేన్స్ నేషనల్ హైవే పడింది. ఫస్ట్ పాయింట్. రెండోదేంటంటే ఈ తగరపు వలస దాటిన తర్వాతే మన విశాఖపట్నంకి ఒక మణిహారం లాంటి ప్రాజెక్ట్ ఏదైనా ఉందంటే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్. సో, ఈ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళాలి అంటే వైజాగ్ నుంచి ఎవ్వరెళ్ళాలన్నా తగరపు వలస దాటే వెళ్ళాలి. ఇక రెండోదేంటంటే, విజయనగరం నుంచి కూడాను వచ్చే వాళ్ళకి తగరపొలస, రాజప్లవ జంక్షన్ అనేది మేజర్ పాయింట్. సో, రాజప్లవ జంక్షన్ ఏంటంటే, ఒకవైపు శ్రీకాకుళానికి, ఒకవైపు విజయనగరానికి అండ్ ఇంకొక వైపు యాజ్ యూజువల్‌గా విశాఖపట్నానికి. సో, ఈ జంక్షన్ ఏదైతే ఉందో అది మన తగరపొలస జంక్షన్ అని చెప్తాం. రాజప్లవ జంక్షన్. ఈ జంక్షన్‌లో ఏంటంటే, ఇప్పుడు విశాఖపట్నం భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ దానికి సంబంధించిన మెట్రో ప్రాజెక్ట్‌కి కూడా వెయిటింగ్ హాల్ అంతా కూడాను ఒక 10 ఎకరాల్లో తీసుకోవడం జరిగింది. అది రాజప్లవ జంక్షన్ తగరపొలసలోనే కడుతున్నారు. అది కూడా విత్ ఆల్ ఫారెన్ సైడ్ ఉన్నటువంటి ఫ్యూచర్స్‌తో అక్కడ వెయిటింగ్ హాల్ అనేది కట్టడం జరుగుతుంది. 2 ఇక్కడ ఎక్కువ ల్యాండ్ ఉంది. అంటే రెసిడెన్షియల్‌గా డెవలప్‌మెంట్ అవ్వడానికి రాజుల తాళ్ళ వలస కానీ, సంగి వలస కానీ, తగరపు వలస కానీ, ఇటు మధ్య వలస ఈ ఏరియా అంతా కూడాను బోలెడు ల్యాండ్ ఉంది. సో, అక్కడ రెసిడెన్షియల్‌గా ఎక్కువ మంది ఉండడానికి అవకాశం ఉంటుంది. కాలేజెస్ ఎక్కువ పెడుతున్నారు. ఆ కాలేజెస్‌లో ఉండే వాళ్ళందరూ కూడాను ఇక్కడ లివింగ్ ఉండి, ఆ పిల్లల్ని అక్కడ చదివించుకుంటారు. అంటే ఎప్పుడు కూడా మన ఇంటి నుంచి అంటే మన వైజాగ్ సిటీ నుంచి తగరపొలస, భోగాపురం, విజయనగరం వరకు పిల్లల్ని జర్నీ చేయించే కన్నా పేరెంట్స్ అక్కడుండి ఏదైతే జాబ్ చేసే పర్సన్స్ ఉంటారో వాళ్ళు సిటీకొస్తారు. ఈ విధంగా ఆ ఏరియా డెవలప్ అవుతుంది. ఇకపోతే ఇన్వెస్ట్‌మెంట్ పరంగా చూసుకున్నట్టయితే గనక, ఎప్పుడైతే ఒక సైట్ సరౌండింగ్స్ రెసిడెన్షియల్ ఫార్మ్ అయిందో, ఆ ప్రొడక్ట్ వాల్యూ పెరుగుతుంది. అంటే ఆ సైట్ డిమాండ్ పెరుగుతుంది.
సో, ఇలా ఇంకొన్ని టాపిక్స్ మనం డిస్కస్ చేసుకోవాలంటే ఇలా వీడియోలోనే కాకుండా ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో నేను తగర పులస దగ్గర కొనాలనుకుంటున్నాను. కానీ అక్కడ కొనడం వల్ల ఉపయోగం ఏంటి? ఇలాంటి డౌట్స్ ఉన్నవాళ్ళు ఎవరైనా గానీ, ఇక్కడ నా నంబర్ ఇస్తాను. కాల్ చేయండి. ఒక ఫ్యూ మినిట్స్ అపాయింట్‌మెంట్ ఇస్తే నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ జేస్తాను. అంటే తగర పులుసులో ఎందుకు కొనాలి? కొంటే ఏంటి ఉపయోగం? ఎక్కడ లేఅవుట్స్ ఉన్నాయి? ఇవన్నీ నేను ఎక్స్‌ప్లెయిన్ జేస్తాను. థ్యాంక్ యూ అండి. ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే గనక కాల్ చేయండి. డెఫినెట్‌గా నేనైతే మీకు మీ డౌట్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ క్లారిఫై చేస్తాను. థ్యాంక్ యూ.